Hello everyone, welcome to this channel. నేను డాక్టర్ వైద్యం గౌతమ్, ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్, వరంగల్ అభయ హాస్పిటల్. సో ఈరోజు టాపిక్ వడదెబ్బ. ఎండాకాలంలో ఈ 5-6 రోజుల నుండి విపరీతంగా ఎండ కొట్టడము, దీనివల్ల చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాము. ఈ వడదెబ్బ నుండి మనము తప్పించుకోవడం ఎలా? వడదెబ్బ అంటే మన బాడీ టెంపరేచర్ చాలా హై అయిపోయి చెమటలు లేక బాడీ మొత్తం నీరసించిపోయి ఒక్కోసారి ఫిట్స్ లాగా కూడా వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఎండలో, విపరీతమైన ఎండలో తిరగడం వల్ల మనకి బాడీకి కలిగే నష్టాన్నే మనం వడదెబ్బ అంటాం. వడదెబ్బ ఎవరికి వస్తుంది? వడదెబ్బ నార్మల్గా చిన్నపిల్లల్లో, ఏజ్ పెద్దగా 60 ఏళ్ళ పైబడిన వాళ్ళలో వీళ్ళకి బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ సరిగా లేని వాళ్ళకి, అంటే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఈ వడదెబ్బ సమస్య అనేది ఉంటుంది. వడదెబ్బ సమస్యని ఎట్లా తప్పించుకోవాలి? ఒకటి, ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండని తప్పించుకోవడం మంచి పద్ధతి. తర్వాత బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఎక్కువగా వాటర్ తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం నీళ్ళు, వాటర్ మెలన్ ఇట్లాంటి వాటిలో తీసుకోవడం. తర్వాత నీడగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉండడం. తర్వాత ఇండోర్స్లో ఉండడం, అంటే ఇంటి లోపల. తర్వాత ఏసీ సదుపాయం ఉన్న దాంట్లో కూడా ఉండడం కూడా మంచిది. నెక్స్ట్, వడదెబ్బ కారణంగా ఏమేమి లక్షణాలు వస్తాయి? మనకి నార్మల్గా ఎండలో ఉన్నప్పుడు చెమటలు బాగా వస్తాయి. సో చెమటలు అనేది మనకి బాడీని చల్లబరిచే ప్రక్రియ. ఈ వడదెబ్బలో ఏంటంటే ఈ ప్రక్రియ కూడా పాడైపోయి ఈవెన్ చెమటలు కూడా రాకుండా బాడీ కోర్ టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి చెమటలు రావు, మొత్తం బాడీ అంతా డ్రై అయిపోయి ఎర్రగా మారి, తర్వాత గుండె వేగం చాలా ఎక్కువ అయిపోయి కళ్ళు తిరగడము, చెమటలు లేకపోవడము, మొత్తం నీరసించిపోయి పడిపోయే అవకాశము, కొన్నిసార్లు అర్థం కాకపోవడం, అసలు ఎక్కడున్నాము ఏంటి అని అర్థం కూడా కాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. యాజిటేషన్ అంటాం దాన్ని. ఒక్కోసారి తీవ్రంగా ఉన్నప్పుడు అలానే నించొని ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళి ఒక్కోసారి ఫిట్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సో దీనివల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే మెయిన్గా మనకి గుండె మీద, ఊపిరితిత్తుల మీద, తర్వాత బ్రెయిన్ మీద డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. సో వడదెబ్బ లక్షణాలని తొందరగా గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్. త్వరగా గమనించకపోతే మాత్రం ఒక్కోసారి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో సరే, గమనించారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, వడదెబ్బ తగిలినట్టుగా ఉంది, ఏం చేయాలి అంటే ఫస్ట్ తీసుకెళ్లాల్సింది ఒక నీడ ప్రాంతంలోకి తీసుకెళ్ళడము. తర్వాత బాడీ ఏదైతే తడిచి ఉంటుందో, లేకపోతే ఏదైనా బట్టలు వేసుకున్నాము, కాటన్ బట్టలు లేని వాళ్ళకి బట్టలు తీసేసి మొత్తంగా నీళ్లు చిలకరించడం కానీ, ఒళ్ళు చల్లటి నీళ్ళతో తొడవడం కానీ ఇమీడియట్గా చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క కోర్ టెంపరేచర్ అనేది డౌన్ చేయాలి. ఇది ముఖ్యంగా చేయాల్సిన బాధ్యత. నెక్స్ట్, ఇమీడియట్గా అంబులెన్స్ పిలిపించడం, హాస్పిటల్ తీసుకెళ్తే తగినట్టుగా సెలైన్స్ పెట్టి, అక్కడ కూల్ బ్లాంకెట్స్ అనేటివి కూడా ఉంటాయి, అవి కూడా పెట్టి కోర్ టెంపరేచర్ని తగ్గిస్తారు. సో ఒక్కోసారి ఇవి చేయడం లేట్ అయినప్పుడు ఏంటంటే బాడీలో డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీల సమస్య కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి తగిన చికిత్స చేయడం అత్యవసరం. సో మిగతా వాళ్ళకి, కొంచెం పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా ఎండ టైంలో బయటికి వెళ్ళకుండా ఉండడం, వీలైనంత వరకు వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, జ్యూసెస్ కానీ ఏదో ఒక విధంగా ద్రవ పదార్థం అనేది బాడీలో ఉండేటట్టు ఎక్కువగా చూసుకోవడం మంచిది. వీలైనంత వరకు ఎండను అవాయిడ్ చేయండి. మధ్యాహ్నం 11 నుండి సాయంత్రం 3 నుండి 4 గంటల ఎండ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇది మన వడదెబ్బకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.